దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 31 నుంచి మనం 39 వరకు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఆయన పేరు బర్జిల్లయి. అసలు ఈ బర్జిల్లయి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క జీవ గ్రంథంలో రికార్డ్ చేయించాడు అంటే, ఇది రికార్డ్ చేయబడింది. రికార్డు చేయించాడు అంటే ఆయన ద్వారా మనకి ఏదైనా ఒక పాఠాన్ని నేర్పాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు. మన జీవితానికి ఎలా ఉపయోగపడుతూ ఉంటాడు బర్జిల్లయి. అసలు ఈ బర్జిల్లయి ఎవరు? ఆయనకి జీవ గ్రంథానికి సంబంధం ఏంటి చూద్దాం. మరియు గిలాదీయుడగు బర్జిల్లయు రొగేలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. రాజు అనగా ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చనిపోయిన తర్వాత, అబ్షాలోము చేత ముందుగా తరంపడ్డాడు. తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళా రాజుగా యెరూషలేమునకు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి కూడా ఆయనతో పాటు వస్తాడు. అయితే ఈ బర్జిల్లయి బహువృద్ధుడు ఆయన అంటున్నాడు కదా, ఆయనతో పాటు యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాడు. యొర్దాను నది దాటాడు. యొర్దాను నది దాటితే ఇంక యెరూషలేము. యొర్దాను నది యువతల తను ఉన్న అంతకాలము కూడా వాళ్ళని ఆయన పోషించాడు. ఆయన పోషిస్తూనే ఉన్నాడు. దావీదును రాజు యెరూషలేము ప్రాంత ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క సమయంలో దావీదు మహారాజు మరి ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతముల నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా, మరి చాలా దూరంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. అయితే ఎప్పుడైతే వెళ్ళాడో దేశంలోనే అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ ఉంటూ ఉండేవాడు, గుహల్లోనూ. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి పాపము, దావీదు చేసినటువంటి దోషము. ఈ దావీదు చేసినటువంటి దోషము, ఈ పాపము తన మీదకే వచ్చింది. దేవుడు తీర్పిచ్చాడు. ఈరోజు తీర్పిచ్చిన తర్వాత అరణ్యాలకు వెళ్ళిపోయాడు. సొంత కుమారుడే, కడుపును పుట్టిన కుమారుడే తరిమేశాడు. కనబడితే చంపుదాం అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తన ఇంటి వారితోనే వాళ్ళకి యుద్ధాలు ఆరంభించబడ్డాయి. కాబట్టి ఆ సమయంలో బర్జిల్లయి అనేటువంటి ఈ 80 సంవత్సరాల ముసలి, ఆయన పండు ముసలి. అయితే ఆయన బహు ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనీయంలో ఉండగా అతనికి భోజన పదార్థంలో పంపించుచూ వచ్చాను. ఒక రాజుకి మహనీయంలో ఉండగా ఉన్న 6 మాసాలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉన్నంత కాలము కూడా ఈ మహనీయమైనటువంటి అరణ్యంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ యొక్క బర్జిల్లయి ఆ యొక్క రాజు పరివారాన్ని, రాజు వెనకాదున్నటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా పోషిస్తూ ఉన్నాడు. అసలు రాజుని అంటే రాజరికం తప్పిపోయింది. రాజుగా ఆయన ఫెయిల్ అయిపోయాడు. రాజసింహాసనం నుంచి దిగిపోయాడు. ఇప్పుడు దేశంలో నుంచి పారిపోతున్నటువంటి మాజీ రాజు ఈ యొక్క దావీదు మహారాజు. అయితే తన కుమారుడు చనిపోయినాడు. రాజ్యాన్ని వెళ్తున్నటువంటి అబ్షాలోము చనిపోయిన తర్వాత ఈయన మరలా రాజ్యానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు, రాజుతో పాటు కూడా ఆయనకు నది దాటి వచ్చాను. అయితే బర్జిల్లయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. ఆ వయసులో, పండు వయసులో రాజు మహనీయంలో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చాను. చూడండి, భోజన పదార్థాలు ఇక్కడ చూసినట్లయితే 80 సంవత్సరాల వయసులో ఎంత ఆశ. 80 సంవత్సరాల వయసులో ఒక రాజుని పోషించాలని, ఒక రాజుని గౌరవించాలని,
ఒక రాజుని సన్మానించాలని ఎలాంటి ఆశ కలిగింది? ఒక దావీదు రాజుని, దావీదు మహారాజు. అరే, దావీదు మహారాజు ఒకప్పుడు ఒకప్పుడు మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని 127 సంస్థానాలు ఏలాడే ఇంత అద్భుతమైనటువంటి మహారాజు ఈరోజు ఈ స్థితిలోకి వెళ్ళిపోయాడా? నేను గౌరవిస్తాను అన్నాడు. ఈరోజు నువ్వు ఆయన ధనవంతుడయ్యుండి, ఐశ్వర్యవంతుడయ్యుండి, మహాచక్రవర్తి అయ్యుండి ఆయన ఎంత తగ్గించుకొని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఒకవేళ తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేయలేడా? ఒక్కసారిగానే దావీదు తిరుగుబాటు చేస్తే ఎంతో మందిని ఒంటరిగా పోరాడి గెలిచినటువంటి వ్యక్తి. ఎంతమంది సైన్యం వచ్చినా వాళ్ళందరినీ కూడా చిత్తుగా ఓడించి రాజ్యాలను స్వాధీనపరుచుకున్నటువంటి వ్యక్తి. ఎంతో మందిని శత్రువులను హతమార్చినటువంటి వ్యక్తి అబ్షాలోము ఏమాత్రం. కానీ తన్ను తాను అణుచుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్నటువంటి వ్యక్తికి గ్రహించాడు ఈ యొక్క బర్జిల్లై 85 సంవత్సరాల వయసులో గ్రహించాడు ఈయన. ఈరోజు నీవు యేసు ప్రభు వారిని ఎప్పుడు నువ్వు గ్రహిస్తూ ఉన్నావు? యేసు ప్రభు వారిని ఏ రీతిగా నువ్వు అయితే ఆయనకి గ్రహించి ఆయన చేరదీసి ఆయన హక్కును చేర్చుకోవడం చేత ఏం ఉపయోగం ఉందయ్యా? రాజు కాదు కదా, మరి రాజు కానప్పుడు వాడికి పెడితే ఏం సుఖం అని అనుకుంటున్నావేమో. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనే రాజు బర్జిల్లయితో సెలవీయగా. రాజు బర్జిల్లయ అంటున్నాడు బర్జిల్లయితో. కింగ్ సెడ్ అంటూ బర్జిల్లై, కమ్ దో ఓవర్ విత్ మీ అండ్ ఐ విల్ ఫీడ్ thee with me in Jerusalem. I will feed you with me. యెరూషలేములో నేను పోషించేదను. ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను. యెరూషలేములో now I am going to Jerusalem. I will feed you. Come with me. Our Lord Jesus say now, I am the way, I am the truth, I am the life. There is no way to enter the kingdom of the God. మరి ఎక్కడ కూడా లేదు. There is no way. Only one and only one way. That is one highway. That is the path of Lord Jesus ways. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లయితో అన్నప్పుడు, యెరూషలేములో నేను పోషించెదను, నది దాటవలని రాజు ఎక్కడేమో వచ్చాను అంటున్నాడు కదా. నది వరకు ఆయన్ని అప్పగింతలు చేస్తూ దేవెడుతూ ఉన్నాడు. దేవెట్టినప్పుడు అంటున్నాడు, అయ్యా ఇంతవరకు వచ్చావు, నన్ను పోషించావు, సరే నేను నిన్ను ఎక్కడ పోషిస్తాను, నువ్వు నాతో కూడా నది దాటిరా. రాజు అంటప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలండి. దేవుడు కూడా ఈ మాట అంటున్నాడు, నువ్వు ప్రభు వారిని ఎప్పుడైతే when you receive the Lord Jesus as the Savior, yes, the God can feed you, the God can heal you. Everything is blessed in your life when you receive the Lord Jesus Christ. ప్రియమైనటువంటి మా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, దేవుని వాక్యం అంటుంది, నేను నిన్ను యెరూషలేములో పోషించెదను. యెరూషలేముకి 2 పేర్లు. ఒక భూమి మీద ఉన్న ఒక యెరూషలేము, పరలోకం ఉన్నటువంటి ఒక యెరూషలేము. పరమందు కూడా యెరూషలేము ఉంది, ఈ భూమి మీద కూడా యెరూషలేము ఉంది. మరి నువ్వున్నటువంటి యెరూషలేము ఎలాంటిది? నువ్వు యెరూషలేముకి దేవుడు నిన్ను బర్జిల్లైని పిలిచిన రీతిగా నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తాడు అంటే, నువ్వు దేవునితో నీకున్నటువంటి సాన్నిహిత్యం. హౌ మచ్ ఈస్ ద క్లోజెస్ట్ అండ్ ద నియరెస్ట్ టు ద గాడ్.
దేవుడు నిన్ను ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, జీవము గల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యెరూషలేములో నా యొద్ద నిన్ను పోషించెదను. ఇదిగో దావీదు అంటున్నాడు, నిన్ను నేను సదాకాలం పోషిస్తాను అంటున్నాడు. ఇదిగో ఆయన యోనాతానుని బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడంటే మెఫీబోషెతు వస్తే మెఫీబోషెతు అంటున్నాడు, నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు. ఒక రాజు మాట అండి, సదాకాలము నేను రాజుగా ఉన్నంత వరకు, నేను ఈ దేశానికి రాజుగా ఉంటాను, నువ్వు సదాకాలము కూడా నా బల్ల యొద్దనే భోజనం. ఒక రాజు గృహంలో భోజనం అంటే చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం అది, శ్రేష్టమైనటువంటి జీవితము. ఆయన భోజనం ఒకసారి మనం చూసాం, చాలా ఎన్నో ఒక పూటకి ఎంత ఖర్చు అండి వాళ్ళకి. అటువంటి భోజనం వాళ్ళ దగ్గర నిన్ను కూర్చుని పెడతాను అంటున్నాడు రాజు. మరి మెఫీబోషెతు అంటున్నాడు, తర్వాత బర్జిల్లెతు అంటున్నాడు, అయ్యా నీకు నాకున్నటువంటి క్లోజ్నెస్ బట్టి, నీకు నాకున్న నా సాన్నిహిత్యాన్ని బట్టి, నీకు నాకున్నటువంటి దగ్గరతనం బట్టి, బంధుత్వాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి, ఇదిగో నేను నిన్ను యెరూషలేములో నేను పోషిస్తాను, నాతో రా, నాతో రా. ఈరోజు ప్రభు వారు కూడా అడుగుతూ ఉన్నారు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అంటున్నాడు. యేసు ప్రభు వారు ఒక 3 వ్యక్తులను లోక సువార్తలో పిలుస్తూ ఉంటాడు. నన్ను వెంబడించు అని ఒక యవనస్తుని అడిగితే, అయ్యా మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు నేను మా తండ్రిని పాతి పెట్టిన తర్వాత వస్తాను అన్నాడు. మృతులను పాతి పెట్టుకుందడం రా అన్నాడు. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి వచ్చి ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను వస్తాను అంటే, నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని తలవాల్చుకుంటే నేను there is no place to rest of the man of the God. మనుషు కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియమైనటువంటి సహోదరుడా, మరి 3వ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను వస్తాను కానీ ఇంట్లో చెప్పేసి వస్తాను అన్నాడు. వద్దు నువ్వు రా అంటున్నాడు. అయితే యెరూషలేములో బర్జిల్లెని పిలుస్తూ ఉన్నాడు, నువ్వు యెరూషలేముకు నువ్వు రా, యెరూషలేముకు రా. ఇంకా యెరూషలేము గురించి చూస్తే, యెరూషలేము నుంచి ఒక వ్యక్తి ఎరుకోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన దొంగల చేతిలో పడ్డాడు. మనం ఎరుకోలో ఉన్నాం, యెరూషలేముకు దేవుడు రమ్మంటున్నాడు, నిత్య జీవంలోనికి రమ్మంటున్నాడు. ప్రియమైనటువంటి అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, తల్లిలారా, తండ్రిలారా, బంధువులారా, మిత్రులారా, ఆత్మీయులారా, స్నేహితులారా, చూడండి అటువంటి అద్భుతమైనటువంటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను యెరూషలేములో పోషిస్తాను రా అంటున్నాడు. ఆయన పాదాలే యెరూషలేము, ఆయన సన్నిధి యెరూషలేము, ఆయన నామంలో నువ్వు రక్షణ పొందుకుంటే యెరూషలేము, నువ్వు క్రీస్తుని నోటితో ఒప్పుకుంటే యెరూషలేము. ఆ యెరూషలేముని నీవు వచ్చినట్లయితే దేవుడు నేను దీవిస్తాను అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను పోషిస్తాను, నువ్వే స్థితిలో ఉన్నా నేను పోషిస్తాను. దరిద్రతతో ఉన్నావా, దీనత్వంతో ఉన్నావా, పనికిమాలిన స్థితిలో ఉన్నావా, అయ్యో నేను నిందలు పడి ఉన్నావా, శత్రువులు నిన్ను బాధిస్తూ ఉన్నారా, నిన్ను వ్యాధులతో గురైన పిల్లల ద్వారా నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా, లేకుంటే నీ యొక్క పొరుగువారి ద్వారా శ్రమలు అనుభవిస్తున్నావా, నీ వైరి ద్వారా నువ్వు వైరం పొందుతూ ఉన్నావా, ఏ రీతిగా ఉన్నావు, అప్పుల బాధల సమస్యల, ఇదిగో ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు అత్తుకున్నట్లయితే, ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఆయనతో క్లోజ్నెస్ చేసినట్లయితే, ప్రభు అని అంటున్నారు, ఆయనతో సహవాసం చేస్తే, అయితే నేను యెరూషలేములో నేను పోషిస్తాను అంటున్నాడు, యెరూషలేములో నేను దీవిస్తాను అంటున్నాడు, యెరూషలేములో నేను బాగు చేస్తాను అంటున్నాడు, యెరూషలేములో నీకు సమస్తము దీవిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యెరూషలేముకు రండి. యెరూషలేములో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకు వచ్చాడు, దొంగల చేతిలో పడ్డాడు, బట్టలు పోగొట్టుకున్నాడు, గాయాలైనాయి. మరలా ఆ మంచి సమరయుడే రావాల్సి వచ్చింది ఆ రోజు. ఈరోజు నీ కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని, పరలోకాన్ని, మంచి అద్భుతమైనటువంటి లోకాన్ని విడిచిపెట్టి, సర్వసంపదల గనిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టి దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే వచ్చాడని నువ్వు
నువ్వు గమనించి ఆకర్షిస్తే, నువ్వు ఆయన్ని పిలిస్తే, ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో ఉంటే ఆయన అంటున్నాడు, ఇదిగో యెరూషలేములో నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. యెరూషలేములో నేను నిన్ను అని అంటున్నాడు కదా. మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయించుండును. నా ఏలినవాడు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతలు చొప్పున నీ దాసుడిని నేను చేసేదని సీబా రాజుతో చెప్తూ ఉన్నాడు. సీబా అనేటువంటి సౌలు కుటుంబంలో ఒక సేవకుడైన పనివాడు. ఆ పనివాడితో రాజు అంటున్నాడు, దావీదు రాజు, అయ్యా ఇదిగో ఈ మెఫీబోషెతుకి నువ్వు పంట పండించి ఆయన పోషించి ఆయన కుటుంబాన్ని. కానీ ఈ మెఫీబోషెతు మాత్రం రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండు. రాజకుమారుల్లో ఒకడవుతావు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే రాజకుమారుడివే. నువ్వు జీవం గల దేవుణ్ణి నువ్వు ఆకర్షిస్తే, జీవం గల దేవుణ్ణి నువ్వు దర్శిస్తే, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తే, ఆయన పాదాల చెంతకు వస్తే, ఆయన స్నేహితుడికి అంగీకరిస్తే, నీకు సహోదరుడికి అంగీకరిస్తే నువ్వు రాజకుమారుడివే అని అంటున్నాడు కదా. ఇదిగో మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండెను. రాజు బల్ల యొద్ద భోజనం చేస్తాడు. రాజు బల్ల యొద్ద నీకు భోజనము ఏర్పాటు చేయబడుతుంది ఆయన అంటున్నాడు కదా. తన కుడి వైపు నేను ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టిన మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. మత్తయి 25:34-40 వరకు చూస్తే రాజు అంటున్నాడు, తన కుడి వైపున కూర్చున్న వారిని చూసి అక్కడ తీర్పు జరుగుతుంది. యెరూషలేమునకు రండి అని పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే, ఇదిగో వెళ్ళేటువంటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యం స్వతంత్రించుకొనండి. కుడివైపున ఉన్న వారిలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా. బర్జిల్లయితో అంటున్నాడు, ఇదిగో నువ్వు యెరూషలేముకు రా, నేను పోషిస్తాను. యేసు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము నువ్వు స్వతంత్రించుకొనిడి. అయితే ఏంటి అసలు, ఎంత అద్భుతమైనటువంటి మాట. లోక 22:28 వరకు చూస్తే, నా సోదరుల్లో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఇశ్రాయేలు వారికి తీర్పు తీర్చడానికి, 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి నేను యెరూషలేముకు రమ్మంటూ ఉన్నాను. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి అధికారం ఇస్తున్నాడో. ఈరోజు క్రైస్తవుడైన నువ్వు, నీ జీవితం ఎలాగుంది? మరి బర్జిల్లయి ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా, బర్జిల్లయి రాజు నీతో కూడా యెరూషలేమునకు వచ్చేటప్పుడు ఇక నేను ఎన్ని దినాలు బతకపోదునయ్యా, నాకు ఏం తెలుస్తూ, నాకు 80 సంవత్సరాలు వచ్చాయి కదా, సుఖ దుఃఖములకు నాకు భేదము గుర్తించగలనా, అన్నపానం రుచి నీ దాసు నేను తెలుసుకోగలనా, మరి నేను ఏ స్వరం వినపడగలను, ఎందుకు నీకు భారంగా ఉండగలను? నీ దాసుని నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదని కానీ రాజువగు నీవు నాకు అంత ప్రత్యుపకారం చేయనేలా. చూస్తారా, నేను నా ఊరి యందుండి మరణమే నా తల్లిదండ్రులు సమాధి ఎందు పాతి పెట్టబట్టికి అతడికి తిరిగిపోయినట్టు నాకు సెలవిమ్ము, చిత్తగించము. నీ దాసు నాకు యువము, నా ఏరిన వాడువును, రాజువునకు నీతో కూడా వచ్చేటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతను చేయమని మనవి చేశాను. నీకు అనేది కావాలంటే చేయవయ్యా, మరి ఇంకెందుకు. అయితే రాజు అంటున్నాడు, నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదను. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము. అయితే అవతలికి రాజును నది అవతలికి రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తర్వాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాను. అయితే ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను పిలిచి ఆయన నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఎంతవరకు ఆయనతో ఉంటున్నావు?
ఎలాగుంటున్నావు? ఆయన యెరూషలేముకు రమ్మన్నప్పుడు పోషిస్తాను అంటున్నాడు. ఇదిగో నిన్ను పోషించేవాడు సజీవుడు, నిన్ను పోషించే దేవుడు నిత్యము ఉన్నవాడు అనువాడు నామధేయం కలిగిన వాడు. భూమి ఎందును ఆకాశమందును ఆయనకి సర్వాధికారము ఉన్నదే. కాబట్టి సహోదరులారా, రండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, మీకు ఎన్నో మేలులు చేయాలని ఆయన అంటున్నాడు. నేను నిన్ను నిలిపేదను, యెరూషలేములో నేను నిలిపి పోషిస్తానంటాడు దేవుడు. మీరు అయితే యెరూషలేములో నిలబెడతాను అంటున్నాడు. దేవుని నెరిగిన వారికి, మన ప్రభువుని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయనప్పుడు నువ్వు చూస్తావు. ఆ రోజు యెరూషలేముకు రమ్మనగానే వస్తే మంచిది. ఈరోజు యెరూషలేము పిలుస్తూ ఉన్నాడు ప్రభు వారు, రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదురు కూడు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. విశ్రాంతిని ఇస్తానన్న దేవుడు. ఆ విశ్రాంతి కొరకు నువ్వు సిద్ధపడి వచ్చినట్లయితే నీ సమస్త శోధన నుంచి విడుదల కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మీ పరిస్థితి, మీ స్థితి ఏమయ్యన్నదో ఇప్పుడైనా ఆలోచించి దేవుని సన్నిధిని సిద్ధపడమని, మిమ్మల్ని అందరినీ దేవుడు, మీ బిడ్డలను, మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేట నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ మీ గురించి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.